భయపెట్టచ్చు, వాళ్ళు 100 మాట్లాడచ్చు. కానీ ఎంతకాలం? వాళ్ళకి ఒకరోజు ముసలి వయసు రాదా? వాళ్ళకి ఒకరోజు గుండెలో బలం పోదా? ఒంటిలో బలం పోదా? ఆ రోజు మనది అవ్వదా? ఆ రోజు ఇప్పుడున్న యువతరం రేపొద్దున నాయకత్వం వహించి రాయలసీమని బంగారు సీమగా చేయదా? ఈ ధైర్యం మీకు కావాలి. నేను ఇందాక మన నాయకులు మాట్లాడుతా రైల్వే కోడూరులో మేము స్థలం తీసుకుంటామంటే నాకు కావాల్సింది ఇల్లు కాదు. ఇక్కడ నేను ఇక్కడ పెట్టుబడి పెడతాను. దేనికి పెట్టుబడి పెట్టాలంటే నేను జ్ఞానం అనేది చాలా ముఖ్యం. జ్ఞానాన్ని బోధించే, ఎందుకంటే ఇది సరస్వతి సీమ, ఇది చదువుల తల్లి సీమ, ఇది ఫ్యాక్షన్ సీమ కాదు, చదువుల తల్లి సీమ ఇది. మీరు ఇంతమంది దేవతలను కొలుస్తారు, మీకు పిరికితనం ఆవహించడం ఏంటి? జ్ఞానం ఉన్నవాడికి ధైర్యం, అడుగున ధైర్యం ఉంటుంది. జ్ఞానం మీకు ధైర్యాన్ని అడుగున నూరిపోస్తుంది, మీకు జ్ఞానం. అందుకే నేను ఇక్కడ కట్టదలుచుకుంది ఒక లైబ్రరీ కడతాను. ఇక్కడ ఒక మంచి చక్కటి గ్రంథాలయం కడతాను. ఇక్కడ ఈ గ్రంథాలయం ఎంత పెద్దది ఉండాలి అంటే ఇంతమంది కూడా వచ్చి చదువుకునేంత పెద్ద గ్రంథాలయం కూడా. అలాగే ఒక సమస్య వస్తే పవన్ కళ్యాణ్ వ్యక్తి ఉన్నా లేకపోయినా నేను మీకు ఈరోజు చెప్పిన మాటలు మీరందరూ ఒక చోటకి గుమిగూడి మీ గురించి మేమందరం ఉన్నాం, ఈ భావజాలం ప్రకారం మేము కట్టుగా ఉన్నామని చెప్పడానికి దానికోసం రైల్వే కోటలో ఒక స్థలం ఖచ్చితంగా తీసుకుంటాను. ఎందుకంటే నేను అలసిపోయాను చిన్నప్పటి నుంచి. నేను జల్సాలో ఒక డైలాగ్ చెప్తాను. చాలా మంది నేను ఒకసారి ఇంట్లో కొద్దిమంది చెప్తా ఉంటాను, కష్టాలు కష్టాలు అంటా ఉంటే నిజమైన కష్టాలు ఎలా ఉంటాయంటే ఒక పూట అన్నం ఒక పూట పస్తులుండి రెండో పూట దొరకకుండా తిండి తింటే అప్పుడు నీ కష్టం ఏంటో తెలుస్తుంది. సంవత్సరం పాటు వెన్నెముక విరిగిపోయేలా కష్టపడి గిట్టుబాటు రాకపోతే అది కష్టం. ఒళ్ళు బలిసి ఇంట్లో కూర్చునే ఇవి కష్టాలు కాదని చెప్తా ఉంటాను నేను చాలా మంది. ఎందుకంటే మనకి నా కష్టాలు తెలిసిన వాడిని. జలసాలు ఎందుకు ఆ మాటలు పెట్టామంటే అంటే పండగ వచ్చినప్పుడే పరమాన్నం తింటాం. అంటే మనం అన్ని నాయకులు అన్ని కొనేయాలి. గాలి అమ్మేసుకోండి, భూమి అమ్మేసుకోండి, నీళ్ళు అమ్మేయండి, కనిపించిన శూన్యాన్ని అమ్మేయండి. ఇది ప్రతి ఒక్కరి మనందరికీ ఉండే ఆవేదన. విప్లవాలు ఎందుకు వచ్చినాయి అంటే వనరులన్నీ కొద్ది మంది చేతుల్లోకి వెళ్ళిపోతే ఖచ్చితంగా విప్లవాలే వస్తాయి. రాయలసీమకి కావాల్సింది రాజకీయ చైతన్యం చాలా బలంగా ఉన్న ప్రాంతం. ఇక్కడ మార్చగలిగేది యువతే. మీరు చేయాల్సిందల్లా ధైర్యంగా ఉండడమే. గొడవలు పెట్టుకోమని కూడా చెప్పట్లా. కానీ వీళ్ళు సరైన కాదు, మీకు అన్యాయం నేననే కాదు, ఎవరైనా సరే మీకు నచ్చకపోతే ఇతను చెప్పింది మాకు నచ్చట్లేదు మనసులో ఉన్న అనుకోండి, కనీసం బయటికి అనకపోయినా అదే మార్పు పట్టుకొచ్చేస్తుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఎలాంటి వాడిని, నాకు గొప్ప ఆస్తులు పాస్తులు కుటుంబం నుంచి వచ్చాను నేను. నాకు చిన్నప్పుడు నేను భయపడి ఉండేవాడిని కాదు, నేను భయపడేవాడిని. వీళ్ళతో గొడవ పెట్టుకోవాలంటే భయం ఉంటుందా? భయం ఉంటుంది. కానీ ప్రతిసారి జ్ఞానం అనే ఖడ్గంతో పిరికితనాన్ని చంపేస్తాను నేను, అడ్డంగా నరికేస్తాను పిరికితనాన్ని. అందుకనే జ్ఞానం చాలా ముఖ్యం. చదువు అంటే ఏబిసిడీలు చదువుకోవడం కాదు, మనకి బతకగలిగే శక్తి ఇవ్వడం. మన చదువు బతకగలిగే శక్తి ఇవ్వాలి. అన్యాయానికి పోరాటం చేయగలిగే శక్తి చదువు కావాలి. ఈ రోజున జగన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మాధ్యమం మాట్లాడుతూ ఉన్నారు. నాకు వ్యతిరేకం కాదు చెప్తున్నాను. ఇంగ్లీష్ అవసరం దేనికి? ఇంకొకరితో మాట్లాడాలి. కానీ నాకు అవసరపడేది మనకి తమిళ్ నేర్చుకుంటే సరిహద్దుల్లో వ్యాపారం చేసుకోవచ్చు. ఇక్కడ రైతు బలంగా తమిళ్ నేర్చుకుంటే పక్కన రాష్ట్రానికి పోయి తమిళ్లో మాట్లాడి మనం ఎక్కువ రేట్లు సంపాదించుకోవచ్చు. అలాగే హిందీ నేర్చుకుంటే ఇక్కడి నుంచి ఛత్తీస్గఢ్కి తీసుకుపోయి అక్కడ అమ్ముకోవచ్చు. అలాగే మన భాషలు చాలా ముఖ్యమైనవి ఇంగ్లీష్తో పాటు. అలాగే
ఈయన బిడ్డల గురించి ఇంత బాధపడిపోతా ఉన్నారు. మీకు తెలియదా మీకు బిడ్డల గురించి అని మాట్లాడతాడు నా గురించి? నేను జగన్ రెడ్డి గారు చెప్తా ఉన్నాను, కడప నుంచే చెప్తున్నా, రైల్వే కోడ్ నుంచే చెప్తున్నా. భావితరాల బిడ్డల మీద, పుట్టబోయే బిడ్డల మీద, ఇంకా పుట్టని బిడ్డల మీద ప్రేమ ఉండబట్టే రాజకీయాల్లోకి వచ్చాను. బిడ్డల్ని, ఇప్పుడున్న తరాల్ని, వీళ్ళని ముడిసరుగ్గా వాడుకొని నేను భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టుకోవడానికి రాజకీయాల్లోకి రావాలి. మీరు సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టుకునే స్థాయికి తీసుకెళ్ళడానికి నేను ఇక్కడికి వచ్చాను తప్ప నాకు సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టుకునే అగత్యం లేదు, అవసరం కూడా లేదు. అలాగే ఇందాక దారిలో వస్తా ఉంటే ఎయిర్పోర్ట్లో, ఓకే చూసి, ఇందాక దారిలో వస్తా ఉంటే తిరుపతి ఎయిర్పోర్ట్లో ఒక ఆడబిడ్డ, ఒక జన సైనికుడు కుర్రోడు ఒకడు, అన్న ఇది చూడండి ఏంటని చూస్తే, ఆడబిడ్డలు బయటికి వెళ్తే అన్యాయం జరుగుతూ ఉంది. మన తెలంగాణలో హైదరాబాద్లో చంపేశారు ఒక అమ్మాయిని, 4 కలిసి. ఆడబిడ్డలకు రక్షణ కావాలి, నువ్వు దీని మీద ఏదైనా మాట్లాడంటే, నాకు అది జగన్ రెడ్డి గారు